హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? నేను మీ ఆర్తి. ఈరోజు ఒక స్పెషల్ ఖీర్తో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఇది వచ్చి సమ్మర్ స్పెషల్ ఖీర్ అండి. ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ప్యాన్లోకి నేను 2 స్పూన్స్ గీ తీసుకున్నానండి. అందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. ఇది గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా బాగా నెయ్యిలో బాగా వేగించుకోవాలండి. ఇదైతే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలండి. ఇలా బాగా వేగాక మనం ప్లేట్లోకి తీసేస్తున్నాం. ఇదే నెయ్యిలోకి నేను ముందుగా తీసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసేసుకుంటున్నానండి. ఇది 1 కప్పు క్యారెట్, ఇది బాగా తురిమి వేసుకుంటున్నానండి. ఇది నెయ్యిలో బాగా వేగాలండి. ఇలా బాగా వేయించుకున్నాక దీంట్లోకి నేను సాబుదానా కూడా వేసేసుకున్నాను. ఈ సాబుదానా ఏంటంటే నేను 3 కప్పులు తీసుకున్నాను. హాఫ్ అన్ అవర్ ముందే నేను దీన్ని నీటిలో నానబెట్టుకున్నాను. ఇది కూడా నేను బాగా క్యారెట్తో పాటు బాగా వేగాలండి. ఒక 15 నిమిషాలన్నా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే నేను 2 కప్పుల పాలు తీసుకున్నానండి, అది కూడా వేసేసుకుంటున్నాను. అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. మీరు 20 మినిట్స్ అయినా దీన్ని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికాక దీంట్లోకి నేను 2 కప్స్ షుగర్ వేసేసుకుంటున్నాను. మీకు తీపి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేను 2 కప్స్ మాత్రమే వేసుకుంటున్నానండి. బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో క్రీమీ టెక్స్చర్. ఇందులోకి నేను యాలకుల పొడి కూడా వేసేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 10 మినిట్స్ అన్న అలాగే ఉండించండి. ఇప్పుడైతే దీనిపై నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటున్నానండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం మా పిల్లలకి చాలా బాగా నచ్చింది. ఇదైతే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్ ఉందో, ఎంత బాగా వచ్చిందో. ఇదైతే నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు థిక్గా వస్తుందండి. పిల్లలు చాలా ఇష్టం పడతారు. దీంట్లో క్యారెట్ టేస్ట్ వల్ల దీంట్లో ఏ ఫ్లేవర్ అవసరమే లేదు, అంత బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారండి. ఇందులోకి అయితే నేను పైన గార్నిష్కి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటాను. ఇదిగోండి మన ఖీర్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.